కొంతమందికి సంక్రాంతి అంటేనే కోడి పందాలు. పౌరుషానికి రాజసానికి పెట్టింది పేరైన పందెం కోళ్లు ఒక్కసారి బరిలోకి దిగాయంటే తల తెగి వేళ్లాడుతున్న అవతలి పుంజు మీద ఎగబడుతూనే ఉంటాయి తప్ప వెనక్కి తగ్గవు. ఈ కోడి పందాల చరిత్ర, కోళ్ల జ్యోతిష్యం చెప్పే కుక్కుట శాస్త్రం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 6000 ఏళ్ల క్రితమే పర్షియాలో కోడి పందాలు ఆడేవారని చరిత్ర బట్టి తెలుస్తోంది. గ్రీసులో యుద్ధానికి ముందు శత్రువుల పేర్లను కోళ్లకు పెట్టి పందాలు కాసేవారు. తమ పుంజు గెలిస్తే యుద్ధం గెలిచినట్లు భావించేవారు. సిరియా రాజులు కూడా యుద్ధానికి వెళ్లే ముందు కోడి పందెం వేసి తమ పుంజు గెలిస్తే ఖుష్ అవడమే కాదు, దానిని యోధుడిలా భావించి పూజలు చేసేవారు. తెలుగు నేలపై కోళ్ల పందాలకు సంబంధించి ఖచ్చితమైన ఆధారాలున్నాయి. 11వ శతాబ్దంలో అప్పటి పల్నాటి రాజులు కోళ్ల పందాలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. బాలనాగమ్మతో పందెంలో ఓడిపోయిన పల్నాటి బ్రహ్మనాయుడు అడవులకు వెళ్లాడని చరిత్రలో ఉంది. అప్పట్లో పల్నాడు కేంద్రంగా పేరుగాంచిన ఈ కోడి పందెం క్రమంగా కృష్ణా తీరం నుంచి గోదావరి తీరానికి చేరి ప్రపంచ ఖ్యాతిగాంచాయి. 1646లో జార్జీ విల్సన్ అనే ఓ ఆంగ్ల రచయిత కాక్ ఆఫ్ ది గేమ్ అనే పేరుతో కోడి పందెం గురించి ఏకంగా ఓ పుస్తకమే రాశాడు. ఇరాన్, ఇండోనేషియా, బ్రెజిల్, పెరు, ఫిలిప్పీన్స్, మెక్సికో, ఫ్రాన్స్, క్యూబా, పాకిస్తాన్, అమెరికా, జపాన్ దేశాల్లోనూ కోడి పందాల ఆచారం ఉంది. బ్యాంకాక్ ప్రభుత్వం పందెం రైళ్లను ప్రోత్సహిస్తూ ఏకంగా స్టేడియాలనే నిర్మించింది. అయితే మనుషుల చేతి గీతలను చూసి జాతకం చెప్పినట్లుగా థాయిలాండ్, ఫిలిప్పీన్స్ లో కోడి కాళ్ల రేఖలను చూసి జాతకం చెబుతారు. ఇక్కడ ఈ కోడి జ్యోతిష్కులకు చాలా డిమాండ్ ఉంటుంది. కోడి కాలిరేఖలను బాగా పరిశీలించి చెప్పే క్రమంలో కోడి తల్లిదండ్రుల చరిత్రను వీళ్లు ఆరా తీస్తారు. మన యూనివర్సిటీలో జ్యోతిష్యం కోర్సులున్నట్టుగా అక్కడ కోడి జాతకం చెప్పే ప్రైవేటు జాతక కేంద్రాలున్నాయి. పందిర్రాయిళ్లు జాతకం చూపించకుండా బరిలోకి కోడిని దింపరు. జాతకం బాగాలేదోయ్ అని ఆ జ్యోతిష్యుడు అంటే ఇక ఆ రోజుకు బరి ముఖమే చూడరు. ఈ కోళ్ల జాతకాలు చెప్పేవారిలో ఏడాదికి 10 లక్షల రూపాయలు సంపాదించేవారు వేలల్లో ఉన్నారు. ఇక మన దగ్గర కూడా కోడి పందాల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి పందిర్రాయిళ్లు నమ్మే శాస్త్రం ఒకటుంది. ఆ శాస్త్రం పేరే కుక్కుట శాస్త్రం. దీన్ని ఎవరు రాశారో తెలియదు, కానీ ఈ కుక్కుట శాస్త్రం కోడి పందాలకు దిశానిర్దేశం చేసే పంచాంగం. కోడి పుంజుల పెంపకం, వాటి రంగులు, వర్గీకరణ, ఏ సమయంలో పందెం కాయాలి, కోడి జాతకము, కోడి పుంజు జన్మ, నక్షత్రము వంటి ఎన్నో విషయాలు ఈ కుక్కుట శాస్త్రంలో ఉంటాయి. ఇందులో చెప్పినట్లు చాలాసార్లు జరగడంతో పోరుకు దిగిన పుంజుకు పిక్క బలంతో పాటు పేరు బలం కూడా తోడవుతుందని పందెం రాయుళ్లు గట్టిగా నమ్ముతారు. అందుకే కోడి పందాల్లో సీనియర్లంతా కుక్కుట శాస్త్రం ప్రకారమే నడుచుకుంటుంటారు. కుక్కుట శాస్త్రం ప్రకారం కోడి పుంజును ఈకల రంగును బట్టి వాటికి పేర్లు ఉంటాయి. నల్లని ఈకలున్న పుంజును కాకి అని, తెల్లని ఈకలుంటే సేతు అని పిలుస్తారు. మెడపై నలుపు తెలుపు ఈకలు సమానంగా గల కోడి పుంజును పర్లు అంటారు. మెడపై నల్లని ఈకలు గలవాటిని సవనగా పిలుస్తారు. నల్లటి శరీరం 2-3 రంగుల రకాల గలవి కొక్కిరాయి. ఎర్రటి ఈకలుంటే డేగ. రెక్కలపై వీపుపై పసుపు రంగు ఈకలుంటే నెమలి. నలుపు, ఎరుపు, పసుపు ఈకలుంటే కౌజు. ఎరుపు, బూడిద రంగుల ఈకలున్న వాటిని మైలుగా పిలుస్తారు. ఒక్కో ఈకపై నలుపు, తెలుపు, ఎరుపు రంగులుంటే పూల. తెలుపు రెక్కలపై అక్కడక్కడ నలుపు రంగు, లేత గోధుమ రంగు ఈకలు ఉంటే పింగళి. లేత బంగారు రంగు ఈకలు గలవి అబ్రాసు. ముంగీస జూలు రంగు గల పుంజు ముంగీస. తెలుపు, లేత ఎరుపు ఈకలు గల పుంజు గేరువ. నలుపు, తెలుపు ఈకలు గలవి తెల్లగౌడు. నలుపు, ఎరుపు ఈకలుంటే ఎర్రగౌడు. వీటితో పాటు కోడి నెమలి, కాకి నెమలి, పచ్చకాకి వంటి హైబ్రిడ్ రకాలు కూడా ఉన్నాయి. కోడి పుంజుల్లో కాకి, పచ్చకాకి, కాకి నెమలి, డేగా ప్రసిద్ధమైనవి. వీటి ధరలు లక్షల్లో ఉంటాయి. సంక్రాంతి పండుగ రోజుల్లో పందెం వేసే రోజున నక్షత్రాల్ని బట్టి తారా బలం చూసి కోడి రంగు, జాతిని ఎంపిక చేసి పందాలు వేస్తారు. నక్షత్ర ప్రభావం మనుషుల మీదే కాకుండా
పక్షులు, జంతువుల మీద కూడా ఉంటుందని నమ్ముతారు. ముఖ్యంగా కోడి పుంజుల్లో రక్త ప్రసరణపై గ్రహ ప్రభావం ఉంటుందని విశ్వసిస్తారు. దీంతో నక్షత్రాల్ని బట్టి ఆయా రంగుల కోడి పుంజులను బరిలోకి దించేందుకు దాని యాజమాని పేరులోని మొదటి అక్షరాన్ని బట్టి జాతకాన్ని జోడించి లెక్క చూసి మరీ పోటీకి దింపుతారు. 27 నక్షత్రాలు 12 కోళ్లపై ప్రభావం చూపిస్తాయని, నక్షత్రాలను బట్టి అనుకూలమైన రంగుల కోళ్లను బరిలోకి తిప్పితే గెలుపు ఖాయమని నమ్ముతారు. కోడిపుంజుల రంగులు, జాతులు, నక్షత్రాలే కాదు, ఏ రోజు ఏ దిశలో కోడిపుంజులను పందెంలోకి వదలాలనే దానిపై కూడా కుక్కుట శాస్త్రంలో స్పష్టమైన అంచనా ఉంటుంది. ఆది శుక్రవారాల్లో ఉత్తర దిశలో, సోమ శనివారాల్లో దక్షిణ దిశలో, మంగళవారం తూర్పు దిశలో, బుధవారం గురువారం పడమర దిశలో బరిలోకి దింపుతుంటారు. వారాలను పక్షాలను అనుసరించి కొన్ని జాతుల కోడి పుంజులు జీర్ణశక్తి మందగించి అవి ఓటమి పాలవుతాయని, వాటి ప్రత్యర్థులు విజయం సాధిస్తాయని అంటారు. 8 దిక్కుల్లో వారాన్ని బట్టి ఏ దిశలో ఉంటే బరిలో పోటీకి పుంజును దింపితే విజయం దక్కుతుందో కూడా చూస్తారు. జ్యోతిష్య శాస్త్రంలో నవగ్రహాల సమయాన్ని అనుసరించి అవస్థా భేదాలు లెక్కిస్తుంటారు. ఇదే తరహాలో పక్షి జాతుల్లో పగటి సమయంలో గల 5 జాములకు 5 అవస్థలుగా ప్రస్తావించారు. భోజనావస్థలో కోడిపుంజును బరిలోకి దింపితే విజయం దక్కుతుందని, రాజ్యావస్థలో పుంజు సులభంగా గెలుస్తుందని, గమనావస్థలో పందానికి తిప్పితే సామాన్య లాభం మాత్రమే వస్తుందని, నిద్రావస్థలో అపజయం పాలవుతుందని, జపావస్థలో బరిలోకి దింపితే మృతి చెందుతుందని నమ్ముతుంటారు. పందెం రాయుళ్లు పుంజులను తమ బిడ్డల్లా చూసుకుంటారు. ఉభయ గోదావరి జిల్లాల్లో పందెం కోసమే వీటిని పెంచే ఫామ్లు ఉన్నాయి. ఇక పందెం కోడికి ప్రత్యేకమైన శిక్షణతో పాటు ఎప్పటికప్పుడు పశు వైద్యులకు చూపించి వ్యాక్సిన్లు కూడా వేయిస్తారు. సంక్రాంతి బరిలోకి దించాలనుకునే పుంజులకు జీడిపప్పు, పిస్తా, బాదం వంటివి తినిపిస్తుంటారు. ఈ బలమైన ఆహారం వల్ల బరిలో కోడికి గాయమైన వెంటనే రక్తం కారదట. డిసెంబర్ చివరి నుంచి జనవరి నెలాఖరు వరకు ఇక్కడ కోడిపందాల సందడి కొనసాగుతుంది. వినోదం కోసం నిర్వహించే కోడిపందాలు వేరు, అందులో ఎలాంటి నష్టం ఉండదు. కానీ డబ్బు కోసం వాడే కోడిపందాల వల్లే కాపురాలు కూలిపోయే పరిస్థితులు తలెత్తవచ్చు. సంక్రాంతి వేళ కోడికి కత్తి కడితే కనుక వర్షమే అనే సామెత ఉంది. నిజానికి ఆ సామెత కొందరికి మాత్రమే వర్తిస్తుంది. సంవత్సరం అంతా ఏ పని చేయకుండా అప్పులు చేసి మరీ కోళ్లను పందాలకు సిద్ధం చేసేవారు చాలా మంది ఉంటారు. అలాంటి వారు పందెంలో ఓడిపోతే కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితులు ఏర్పడతాయి. జంతు హింస, ఆర్థిక నష్టం, బెట్టింగ్లు ఇలాంటి కారణాలతో కోడి పందాలను నిలిపివేయాలని కోర్టులు ఎన్ని తీర్పులిచ్చినా సంక్రాంతి 3 రోజులు ఉభయ గోదావరి జిల్లాల్లో కోడి పందాల క్రేజ్ మాత్రం తగ్గట్లేదు.